మెటా వాళ్ళు సింగపూర్ బేస్డ్ కంపెనీ మానస్ కొన్నారు. అయితే మెటా ప్రస్తుతానికి ఏఐ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కానీ ఇంకా దాన్ని డబ్బులు చేసుకుంటే ఇంకా కుదరట్లేదు. అయితే ఈ పర్చేస్ తో అది డైరెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గివింగ్ బ్యాక్ అన్నట్టు చెప్పుకోవచ్చు. మానస్ అనేది జనరల్ పర్పస్ ఏఐ ఏజెన్సీ డెవలప్ చేస్తుంది. ఇండిపెండెంట్ గా కాంప్లెక్స్ టాస్క్స్ కంపెనీల్లో ఇలా స్మాల్ బిజినెసెస్ లో వీటన్నింటిలో ఏవైతే ఉంటాయో వాటికి ఇట్లాంటి ఏజెంట్స్ అన్నిటిని ఇస్తా అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ మేకింగ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ రెవెన్యూ. ఇది బై చేసేసరికి మెటా వాళ్ళకి డైరెక్ట్ గా ఒక ఆర్మ్ మనీ చేస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళు మెటా వాళ్ళు ఇంకా లైక్ వేరబుల్స్ కి సంబంధించి లిమిట్లెస్ కొనింది. సో వీళ్ళ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి డైరెక్ట్ గా వీళ్ళు డబ్బులు చేయకపోయినా కానీ ఈ కంపెనీస్ ఆల్రెడీ ఏవైతే డబ్బులు చేస్తున్నాయో వాటిని ఇవి అక్వైర్ చేసి వీటి టెక్నాలజీస్ ని వాటిలో ఇన్వెస్ట్ చేస్తా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ దే వాంట్ టు మేక్ మోర్ మనీ ఆన్ టు ఇట్. సో మనం చూడాలి లైక్ హౌ ఫాస్ట్ అండ్ ర్యాపిడ్ గా ఈ ఏఐ వార్ జరుగుతా ఉంది కదా ప్రస్తుతానికి. ఏ కంపెనీ ఎక్వైర్స్ ఏంటి చేస్తుంది అండ్ ఎవరు ఎక్కువ మనీని ఫైనల్ గా పొందుతారో కూడా చూడాలి. ఈ ఎక్విజిషన్స్ చాలా ర్యాపిడ్ గా జరుగుతున్నాయి, అగ్రెసివ్ గా కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా చేస్తుంది. సో ఏఐ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ లో మెటా వాళ్ళు ఈ రెండు కంపెనీస్, ఒకటే వచ్చి మానస్ ని, నెక్స్ట్ వేరబుల్స్ కి సంబంధించి లిమిట్లెస్ ని కూడా కొన్నారు. సో వీ హ్యావ్ టు సీ హౌ ద హోల్ ల్యాండ్స్కేప్ గోనా చేంజ్.